హాయ్ వ్యూయర్స్, మనం ఫస్ట్ ట్రేడ్ చూసేసరికి 15,445 రూపీస్ అనేది బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్లో తీసుకున్నామండి. 975కి ఎంటర్ అయ్యాం, 939కి ఎగ్జిట్ అయ్యాం. కానీ సెకండ్ ట్రేడ్ వచ్చేసరికి ఈరోజు 23,300 పిఏ ఆప్షన్ 10.6కి మనం ప్లేస్ చేసామండి. పుట్ ఆప్షన్లో సెల్లింగ్ పొజిషన్లో తీసుకున్నామండి. 2 క్వాంటిటీలో తీసుకున్నాం. 136,000 ఇన్వెస్ట్మెంట్లో 236 రూపీస్ దగ్గరికి వచ్చి నియర్లీ మనకి ఎన్ని పాయింట్స్ డౌన్ అయిందంటే నియర్లీ 40 పాయింట్స్ దగ్గర డౌన్ అవుతూ క్లియర్ కట్గా చూపిస్తుంది. మనం ఏదైతే ఫస్ట్ టార్గెట్ 245, సెకండ్ టార్గెట్ 225 అని ఏదైతే మెన్షన్ చేసుకున్నామో అక్కడి వరకు కూడా రావడం జరిగింది. ఈ 225 ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా నేను దీనికి స్పెసిఫైగా దీనికి కట్టుబడి ఉంటాను. ఎందుకంటే అల్టిమేట్గా 225కి రావాల్సిందే, వచ్చేసింది ఆల్రెడీ. మనం ట్రిగ్గర్ పెట్టుకోలేదు కాబట్టి మనం మళ్ళీ హైకి వెళ్ళడం జరిగింది. ఇది సో 235 రూపీస్ మనకు ప్రెజెంట్ రన్నింగ్లో ఉందండి ప్రైస్ ఇది. సో 225 అంటే ఇంకో 10 పాయింట్స్ అండి, ఇంకో 10 పాయింట్స్ తగ్గింది అంటే ఈ సెల్లింగ్లో ఉన్న పుట్ ఆప్షన్ని మనము క్లోజ్ చేసేస్తామండి. సెల్లింగ్లో ఉన్న పుట్ ఆప్షన్ని నేను క్లోజ్ చేస్తానండి. ఇన్కేస్ 230 వచ్చినా సరే ఇంకో 2 మినిట్స్లో వెయిట్ చేస్తాను. 2 మినిట్స్లో నేను క్లోజ్ చేసేస్తానండి. అది జస్ట్ 2 మినిట్స్ వెయిటింగ్. అంటే టైం 10:33 కదా, 10:30 నుంచి 10:35. సో 10:35 ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ క్యాండిల్. బట్ ఇది కన్సల్టేషన్ అవుతుంది. ఆల్మోస్ట్ టచ్ అవ్వాల్సిందే. నియర్లీ 23,145కి నిఫ్టీలో టచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఎక్కడి వరకు రావచ్చు, 210 వరకు రావచ్చు అండి. 215 to 210. కానీ నేను అంతవరకు వేచాను. 220 to 225 ఆ టార్గెట్. సో 220 నుంచి వచ్చిందా 225 కొడియచ్చు. ఇన్ కేస్ ప్రెజెంట్ అయితే 231 దగ్గర మనకి రన్నింగ్ అవుతుంది ప్రైస్. ప్రెజెంట్ 235 దగ్గర రన్నింగ్ అవుతుందండి. 242 ఈజ్ ద రన్నింగ్ ప్రైస్. క్యాండిల్ కన్సల్టేషన్ అండి. క్యాండిల్ కన్సల్టేషన్లో మనకి ఆప్షన్స్ ఈ విధంగానే మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నాట్ ఏ ప్రాబ్లం. వెయిట్ 237 అండి. మన టైము 10:35 అయితే రీచ్ అయిపోయింది. ఇంకొక 10:35 to 40 ఈ క్యాండిల్లోనే మనం క్లోజ్ చేస్తామండి. ఖచ్చితంగా ఈ క్యాండిల్లో ఖచ్చితంగా క్లోజ్ చేస్తాం. ఎందుకంటే వాల్టాలిటీ అనేది రివర్స్ వాల్టాలిటీ ఉంది. సో రివర్స్ వాల్టాలిటీ ఎప్పుడు కూడా మనకి మన టార్గెట్ ఇచ్చేసి వెళ్తుంది. రివర్స్ వాల్టాలిటీ ఎప్పుడు కూడా మన టార్గెట్ మనకి ఇచ్చేస్తుంది కాబట్టి మనకి నథింగ్ టు వరీ. ఆల్రెడీ ఇచ్చేసింది కూడా 226కి వచ్చింది. 225కి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో 2000 అంతే ఇన్వెస్ట్మెంట్ అండి. 136 నియర్లీ ఎవరైనా సరే ఆల్మోస్ట్ మన టార్గెట్స్ పెట్టుకొని ఆప్షన్ సెల్లింగ్ 140, 150,000, 2,000 ఏ విధంగా తీసాం చూసారు కదా. అంటే నియర్లీ ప్రైస్ డికేలో ఎవరైనా టెక్నికల్గా నేర్చుకుంటే అమౌంట్ ఈజీగానే ఎర్న్ చేయొచ్చండి. మన టార్గెట్ వచ్చింది, మనం లెఫ్ట్ అవుదాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ గిల్ సంతోష్ కుమార్. 225 అన్నాను, 224కి వచ్చింది. సైనింగ్ ఆఫ్. సార్ చూడండి, ప్రజెంట్ మనకి 220కి కూడా వచ్చింది. ఇంకా మార్కెట్ ఇక్కడ వచ్చింది. మనకు హాఫ్ అన్ అవర్లో ఉన్నాం. హాఫ్ అన్ అవర్ అనేది సెల్లింగ్లో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. డికేలు అవుతూ ఉంటాయి కాబట్టి లేట్ అవుతుంది. మనం 10:06కి ఎంటర్, 223కి 223 ప్రైస్కి ఎగ్జిట్ అయ్యాం. సెల్లింగ్లో తీసుకున్నాం కాబట్టి లోకి టచ్ అవ్వాలి కాబట్టి లోకి మనకి ఇంచుమించుగా ఎంత ఉన్నాం, 47 రూపీస్. అంటే 47 రూపీస్ డికే అయ్యింది. మనం ప్రజెంట్